హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 875కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు మనం ఇప్పుడు వరకు ఇచ్చిన గివ్అవేస్ అన్నింటిని నేను పంపించడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళకి వచ్చేసరికి నేను రిసిప్ట్ని కూడా నేను వాట్సాప్ చేసి అయితే పంపించాను. ఒకవేళ మీరు వాట్సాప్ చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. మీకు గివ్అవేస్ అయితే మీకు 2 రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ చేరుకుపోతాయి అనమాట. ఎవరికైతే గివ్అవే అందుతాయి మీరు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక ఫోటోని అయితే పంపించడం మర్చిపోమాకండి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ గో 10th జనరేషన్ ఇంటెల్ i5 ప్రాసెసర్ తో 12.4 ఇంచెస్ టచ్ స్క్రీన్ తో ఇండియాలో ల్యాప్టాప్ గోన్ అయితే లాంచ్ చేసిందనమాట. సో దీని ప్రైస్ చూస్తే వీళ్ళు స్టార్టింగ్ వేరు 63,499 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి అక్కడ నుంచి మీకు 1,10,999 అంటే 1,11,000 రూపాయల వరకు వీటి ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో సరికి మనకి ర్యామ్ అలాగే స్టోరేజ్ని బట్టి సో వీటి ప్రైజెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో సర్ఫేస్ బుక్స్ అంటే ఇవి వచ్చేసరికి మనకి చూడడానికి అందంగా ఉంటాయి, మోయడానికి తేలిగ్గా ఉంటాయి, బట్ వాడడానికి చాలా కష్టంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఎఫ్ సిరీస్లో మొబైల్స్ని అయితే తీసుకొస్తుంటుంది. లాస్ట్ టైం సెప్టెంబర్లో అనుకుంటా F17 అండ్ 17 Pro ఈ 2 మొబైల్స్ని లాంచ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి F19 లైనప్ మొబైల్స్ని వీళ్ళు ఫిబ్రవరిలో లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది. F19 కాదు, F21 లైనప్ కూడా సిద్ధంగా వీళ్ళ దగ్గర అయితే ఉందట డిజైన్ వైజ్గా. సో మనకి F19 వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో మళ్ళీ F21 కూడా రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సౌండ్ కోర్ అంటే యాంకర్ నుంచి అనమాట. సౌండ్ కోర్ ఇన్ఫినీ ప్రో సౌండ్ బార్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ సౌండ్ బార్ని వీళ్ళు 2019లో యూఎస్లో లాంచ్ చేశారు. సో అది ఇప్పుడు మన ఇండియాలో అంటే దగ్గర 2 years అయిపోతున్నట్టుంది, 1.5 year దగ్గర అవుతుంది. ఇప్పుడు సరికి దీన్ని వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. లాంచ్ చేశారు, బట్ చూస్తే ప్రైస్ ఎక్కువలో పెట్టారు. యాక్చువల్గా ఈ సౌండ్ బార్ 120 watt అవుట్పుట్ అలాగే డల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చూస్తే వీళ్ళు 16,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. బట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో సేల్స్ జరుగుతుంది కదా, 14,500 రూపాయలకి మీకు ఇదైతే దొరుకుతుంది. కాకపోతే మనకి ఇక్కడ జీబ్రానిక్స్ చూస్తే 450 అవుట్పుట్తో మనకి 9700 సో జీబ్రానిక్స్ 17,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి JBL C115 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఈ వచ్చరికి మనకి 5.8mm డ్రైవర్ సైజ్తో అయితే వస్తాయి. మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 21 hours వరకు మీకు కేసులోని బ్యాటరీతో కలిపి ప్లేబ్యాక్ టైం ఇస్తుందని చెప్పేసి JBL అయితే చెప్తుంది. ప్రైస్ చూస్తే వీళ్ళు 4,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇక్కడ బ్రాండ్ని చూసి ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనాలి, కానీ మామూలుగా అదే 5,000 రూపాయల ప్రైస్లో వేరే కంపెనీలు ఆఫర్ చేస్తున్న ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ ఏమి మనకి ఇందులో అయితే కనిపించట్లేదు. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుని మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్స్కి నియర్ బై ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 10 ద్వారా అయితే వీటిని అయితే పరిచయం చేసింది. ఇంతకుముందు సరికి మనం ఏమైనా మీడియా ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ షేర్ చేసుకోవాలి, షేర్ ఇట్ లాంటి అప్లికేషన్స్ని యూజ్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ నియర్ బై వచ్చిందో సో దాంతో పని లేకుండా మనం ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ మనం పంపించుకోవడానికి ఈజీగా అయితే ఉండేది కదా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఆండ్రాయిడ్ 12 మీద అయితే వర్క్ చేస్తుంది గూగుల్. ఇందులో వచ్చేసరికి మనకి నియర్ బై వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇకపై నుంచి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళ వైఫై పాస్వర్డ్ అనేది నియర్ బై ఆండ్రాయిడ్ డివైసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేసుకోవచ్చు అనమాట. బట్ సార్ అంత దాతలు మన ఇండియాలో ఉన్నారా అది వైఫై పాస్వర్డ్ షేర్ చేసే అంత గొప్ప వాళ్ళు? ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సోనీ నుంచి సోనీ Xperia 10 Mark III, ఇంతకుముందు Mark II తీసుకొచ్చారు, Mark III తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చినప్పటికీ మన ఇండియాలోకి అయితే వీళ్ళు తీసుకురావడం మానేశారు అనుకోండి. ఇప్పుడు వీటికి సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినది. ఇక్కడ చూస్తే మనకి ఈసారి వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్తోనూ అలాగే థిన్ బెజల్స్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఎన్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రాసెసర్ దగ్గర కొన్ని విషయాల్లో చాలా కకృతి అయితే చూపిస్తుంటారు. సో ఆ కకృతి మనకి ఇందులో కూడా అయితే కనిపిస్తుంది. ఇందులో వచ్చరికి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇటువంటి కకృతి ద్వారానే వీళ్ళు వచ్చరికి కొన్ని కంట్రీస్లోని మార్కెట్ని చెడగొట్టుకున్నారు. సో ఆ కంట్రీస్లో మన ఇండియా కూడా ఉంది. అప్పటి నుంచి వీళ్ళు వచ్చేసరికి ఇండియాలో అలాగే మరి కొన్ని కంట్రీస్లో వీళ్ళు మొబైల్స్ని అయితే లాంచ్ చేయట్లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S10 అండ్ S10e ఈ 2 మొబైల్స్కి ఆండ్రాయిడ్ 11 One UI 3.0తో అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ అయితే చేసింది. మీరు ఎవరైనా S10e ఈ 2 మొబైల్స్ ఏదైనా వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ M12 అలాగే F12 ఈ 2 మొబైల్స్ సంబంధించిన ప్రాసెసర్ అయితే బయటకు వచ్చింది అనమాట. ఇందులో సరికి Exynos 850 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారంట. 850 ప్రాసెసర్ వీళ్ళు A21Sలో అనుకుంటా యూజ్ చేశారు. సో ఇది ఒక పెద్ద ఆనిముత్యం అని చెప్పొచ్చు ఈ ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్స్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో సరికి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. వీళ్ళు M సిరీస్ అమెజాన్ ద్వారాను F సిరీస్ని ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే సేల్ చేసేస్తారు. M సిరీస్ కన్నా F సిరీస్కి కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది. కాకపోతే రెండిట్లోని ప్రాసెసర్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఈక్వల్గానే ఉంటాయి. ఇక నెక్స్ట్ న్యూస్
మనకి హువావే నుంచి హువావే మేట్ X2, మేట్ ఎక్స్ మేట్ ఎక్స్ అనే 2 ఫోల్డబుల్ మొబైల్స్ అయితే లాంచ్ చేశారు కదా, వాటికి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చినాయి. ఎంతమంది వీళ్ళు తీసుకొచ్చిన మేట్ ఎక్స్ అండ్ మేట్ ఎక్స్ ఈ 2 వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ డిస్ప్లే ఫోల్డ్ అయ్యేది కదా, ఈసారి వచ్చేసరికి ఇన్సైడ్ ఫోల్డింగ్ తో వీళ్ళు మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ మొబైల్లోని మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే సైజ్ 8 ఇంచెస్ అయితే ఉంటుంది. ఫోల్డ్ చేసిన తర్వాత అవుట్ సైడ్ మరో సెకండ్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే సైజ్ 6.45 ఇంచెస్ ఉండబోతున్నట్టు వస్తుంది. ఇందులో వచ్చేసరికి కిరిన్ 9000 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అలాగే అవుట్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సెకండరీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది, థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్, ఫోర్ కెమెరా 8 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటే 4400 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో మనకి Android 10 బేస్డ్ ఓఎస్ అయితే ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ఓన్ ఓఎస్ ఉంటుంది. వీళ్ళు హార్మోని ఓఎస్ అయితే తీసుకొచ్చారు కదా రీసెంట్ గా, సో ఆ ఓఎస్ అయితే ఇందులో ఉంటుంది. బట్ వచ్చేసరికి మనకి Android 10 మీద బేస్ అయ్యే వీళ్ళు డెవలప్ చేసిన ఓఎస్. అయితే వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన మేట్ ఎక్స్ అండ్ మేట్ ఎక్స్ తో కంపేర్ చేస్తే ఈసారి వీళ్ళు డిస్ప్లే సైజ్ పెద్దది చేసి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సామ్సంగ్ చూస్తే మనకి ఫోల్డ్ 3లో డిస్ప్లే సైజ్ అయితే తగ్గించి తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఫౌజీ సర్వైవల్ గేమ్. సో ఈ గేమ్ కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కదా. జనవరి 26వ తారీఖున ఈ గేమ్ ని వీళ్ళు రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ లెసర్కి ఇంత ముందే దగ్గర 3 months 4 months బ్యాక్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇవి వచ్చేసరికి ఇప్పుడు వరకు చూస్తే 4 మిలియన్ ప్రీ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నట్టుగా అయితే ఇప్పుడు ఫౌజీ అయితే చెప్తుంది. సో చూడాలి, గేమ్ మీద చాలా మంది హోప్స్ అయితే పెట్టుకున్నారు. మెయిన్ రీజన్ ఇది ఇండియన్ గేమ్ కాబట్టి. సో గ్రాఫిక్స్ అయితే దెబ్బ కొట్టేస్తాయని నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ ఎస్ అని చెప్పేసి ఒక మొబైల్ని వీళ్ళు జనవరి 26వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకునే ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ కూడా నిన్నే రిలీజ్ అయింది. సో స్నాప్డ్రాగన్ అయితే లాంచ్ చేసింది. సో ఆ ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతుంది అనుకున్నాం కదా. నేనేమనుకున్నా అంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ అయి ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకున్నాను. బట్ సరికి ఇది మనకి ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన మోటరోలా ఎడ్జ్ ప్లస్ అందులో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ యూజ్ చేశారు. దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా డౌన్ గ్రేడ్ మొబైల్ అని అర్థం అవుతుంది. ఎందుకంటే మొబైల్ డిజైన్ పరంగా చూసిన డిస్ప్లే కానీ చూస్తే మనకి అంత అప్ టు మార్క్ అయితే లేదు. మనకి ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన మోటరోలా ఎడ్జ్ ప్లస్లో కర్వ్డ్ ఎడ్జెస్తో అంటే వాటర్ ఫాల్ డిస్ప్లేతో ఆ మొబైల్ వస్తే ఇక్కడ మనకు చూస్తే ఇది చాలా ఫ్లాట్ డిస్ప్లేతో రాబోతున్నట్టు వస్తుంది. రే సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇది ఒక 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఈ మొబైల్ సంబంధించి Antutu స్కోర్ కూడా ఇప్పుడు మనకి బయటకి అయితే వచ్చింది. ఇందులో ప్రాసెసర్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైం తెచ్చిన మోటరోలా ఎడ్జ్ ప్లస్తో కంపేర్ చేస్తే ప్రాసెసర్ కొంచెం అప్గ్రేడ్ ఉన్నప్పటికీ మిగిలిన విభాగాలన్నీ మనకి డౌన్ గ్రేడే కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఎంత దీని ప్రైస్ పెడతారు అనేది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి నోకియా 1.4 ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ బయటకు అయితే వచ్చిందనమాట. ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఉండబోతుంది. హెచ్డీ ప్లస్ 1GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి 8+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారంట. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. Android 10 అంటున్నారు. గో ఎడిషన్ అయి ఉండొచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ ambient లైటింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇక కాస్ట్ వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే 8800 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో తెలిసిందే నోకియా వచ్చేసరికి ఈ మధ్య బ్రాండ్ని క్యాష్ చేసుకోవడానికి ముందుకు వస్తుంది తప్పితే కాపాడుకోవడానికి అయితే ప్రయత్నించట్లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి. నెట్ఫ్లిక్స్ ఇప్పుడు వరకు చూస్తే పెయిడ్ సబ్స్క్రైబర్స్ 200 మిలియన్లు దాటినట్టుగా సో ప్రకటించుకుంటుందన్నమాట. సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కనుక చూస్తే 2020లో గణనీయంగా వీళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. అప్పుడు చూస్తే 37 మిలియన్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసినట్టు తెలుస్తుంది. అంతకుముందు 2019లో చూస్తే 28 మిలియన్ సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేశారు. లాస్ట్ ఇయర్ చూస్తే మనకి కరోనా వల్ల చాలా మంది ఇళ్లలో ఉండి సో ఇచ్చలబడిగా ఓటీటీకి డిమాండ్ అయితే పెంచేశారనమాట. అదే మెయిన్ రీజన్ అని చెప్పి ఇక్కడైతే అర్థమవుతుంది. సో మామూలుగా చూస్తే నెట్ఫ్లిక్స్ ప్రైజెస్ అనేవి వేరే ఓటీటీతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అయినప్పటికీ మంచిగానే గ్రోత్ అయితే సంపాదించుకుంది. అదే కనుక ప్రైజెస్ మంచి అఫోర్డబుల్లో తీసుకొస్తే మాత్రం ఇంకా మంచి గ్రోత్ ఉంటుందన్నమాట ఇండియాలో చూసుకుంటే నెట్ఫ్లిక్స్కి. ఇక నెక్స్ట్ న్యూస్ మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ A80 ఫ్లిప్ కెమెరాతో అయితే తీసుకొచ్చారు. ఇది 2019లో అనుకుంటే వీళ్ళు తీసుకొచ్చారు. 2020లో వీళ్ళు A81 అయితే తీసుకొద్దాం అనుకున్నారు. బట్ అసలుకి అది మార్కెట్లోకి అయితే రాలేదు. అంటే వీళ్ళు అసలు దాని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసినట్టుగా లేరు. ఇప్పుడు వచ్చరికి A82 ఈ మొబైల్ని ఈ ఇయర్ అయితే తీసుకురావాలని చెప్పి మళ్ళీ సామ్సంగ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ఈ మొబైల్ కూడా మనకి ఫ్లిప్ కెమెరా టెక్నాలజీతో అయితే తీసుకురావాలని చెప్పేసి సామ్సంగ్ అనుకుంటుందంట. ఇప్పుడు ఫ్లిప్ కెమెరా టెక్నాలజీతో చూస్తే మనకి ఆసూస్ మాత్రమే, ఆసూస్ జెన్ఫోన్ 6 అండ్ జెన్ఫోన్ 7 సో ఈ మొబైల్స్ మాత్రమే మనకు వచ్చేసరికి ఫ్లిప్ కెమెరాలతో అయితే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ సామ్సంగ్ మళ్ళీ ఫ్లిప్ కెమెరా మీద అయితే వర్క్ చేస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ M62 ఈ మొబైల్లోని ప్రాసెసర్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చింది అనమాట. ఈ మొబైల్లో ప్రాసెసర్ వచ్చేసరికి 9825 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా 9611 ప్రాసెసర్ని సో వదులుతున్నందుకు కొంచెం హ్యాపీగా అవుతుంది. అయితే ఈ 9825 ప్రాసెసర్ వచ్చేసరికి 7 nm ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 అండ్ నోట్ 10
ప్లస్ ఈ మొబైల్స్ను అయితే యూజ్ చేసింది. అదే ప్రాసెసర్ని అంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని, ఒకప్పుడు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 2018లో అనుకుంటా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ని ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ M62 మొబైల్ ద్వారా మళ్ళీ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే మనకి S21 లైనప్ మొబైల్స్ అన్నిటినీ వీళ్ళు వచ్చేసరికి 5G వేరియంట్ సపోర్ట్తో అంటే 5G సపోర్ట్తోనే లాంచ్ చేశారు కదా. ఇప్పుడు ఇందులోనే వీళ్ళు వచ్చేసరికి 4G వేరియంట్ను కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలిసింది. ఈ 4G వేరియంట్ మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇక్కడ చూస్తే వీళ్ళు S21లోనే 4G వేరియంట్ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో దీని ప్రకారం చూస్తే మన ఇండియాలో కూడా ఈ మొబైల్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాలో ఇంకా 5G అయితే లేదు. సో 4G వేరియంట్ కనుక మన ఇండియాలోకి వస్తే ఖచ్చితంగా ప్రైస్ అయితే ఇప్పుడు వచ్చిన S21 మొబైల్తో కంపేర్ చేస్తే తక్కువే అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.